హలో అండి అందరికీ ఈరోజు మన రెసిపీ అండి పేఠా స్వీట్ అండి. సింపుల్ రెసిపీ కానీ కొంచెం లాంగ్ ప్రాసెస్, కొంచెం ఓపికతో చేస్తే సూపర్ టేస్టీ స్వీట్ రెడీ అవుతుందండి. దీనికోసం మనం చేయాల్సింది ఏం లేదండి, ఒక మంచి బూడిద గుమ్మడికాయని తీసుకొచ్చేసి దాన్ని మంచిగా కడిగేసి ఇలా గ్రీన్ కలర్ వచ్చేలా చేసుకోవాలండి. దీన్ని కట్ చేసేసి ఇలా పీసెస్ లాగా పెట్టేసుకోవాలి. మనకు కావాలంటే ఇంకా పెద్ద పీసెస్ అయినా కట్ చేసేసుకోవాలి. ఈ పీసెస్ని ఫోర్కు సహాయంతో ఇలా అన్ని హోల్స్ పెట్టేసుకొని వాటర్లో మనం తినే సున్నం ఉంటుంది కదండి, వేసి మంచిగా కలిపేసి ఈ ముక్కల్ని కూడా అందులో వేసేసి మూత వేసేసి ఒక 12 అవర్స్ వరకు ఆ సున్నంలో నాననివ్వాలండి. అలా నానడం వల్ల ఏంటంటే పీసెస్ మంచిగా గట్టి పడతాయి. అలా గట్టి పెద్ద పీసెస్ని తీసేసి మంచిగా ఒక 3-4 టైమ్స్ వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకొని తర్వాత దీన్ని వాటర్లో వేసేసి మంచిగా ఉడికించాలండి. ఉడికించినప్పుడు మినిమం ఒక 15 నిమిషాలైనా ఈ పీసెస్ ఉడకాలండి. మంచిగా ఉడికితే టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. అందుకే మరుగుతున్న వాటర్లో దీన్ని వేసేసి ఒక 15 మినిట్స్ ఉడికించి ఇలా జెండి గిన్నెలో వేసేసాను. తర్వాత కేజీ ముక్కలకు 1/2 కేజీ షుగర్ తీసేసుకొని సిరప్ తయారు చేసుకొని అందులో మనం ఉడికించి పెట్టుకున్న ఈ ముక్కల్ని వేసేసుకోవాలండి. వేసేసుకొని ముక్కల్ని మంచిగా అందులో ఉడకనివ్వాలి. అంటే ఆ పాకం మొత్తం ఆ ముక్కలకు పట్టేలాగా చూసుకోవాలి. ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో అడుగంటకుండా. ఈ పాకం అనేది తీగ పాకం వచ్చే వరకు దీన్ని మనం ఉడకనిద్దామండి. ఇలా తీగ పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసి ఒక 5 అవర్స్ వరకు అందులోనే అలా ఉంచాలి. ఇలా 5 అవర్స్ నానాక మళ్ళీ దీన్ని స్టవ్ మీద పెట్టి ఇంకో 10 మినిట్స్ ఉడికించాలండి. ఉడికించిన తర్వాత దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనకు సూపర్ సాఫ్ట్ జ్యూసీ పేఠా స్వీట్ రెడీ అండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదివరకు ఎవరైనా ఇలా చేసి ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్.